నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 1:30 కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల అభివృద్ధి పథం నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతను అనుగుణంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. గతంలో తాను వివిధ హోదాల్లో పనిచేశానని, అన్ని శాఖలపై అవగాహన ఉందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ తమ వంతు కృషి చేయాలని నాగరాణి కోరారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్కు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి పాపారావు, భీమవరం నరసపురం ఆర్డీఓ శ్రీనివాసరాజులు, అచ్యుత అంబరీష్లు, మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జూలై 1 ఉదయం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జూలై 1న పెన్షన్ పంపిణీ ఏర్పాటుపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష జరిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా అభివృద్ధి అధికారి కెసే చప్పారావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి నవంబర్ నెలలో తుఫాను బారిన పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య రైతులను కోరారు. శుక్రవారం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణాదిత్య ఖరీఫ్ సాగు సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్లో వాయుగుండాల కారణంగా తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో పంట నష్టపోకుండా త్వరితగతిన ఉడుపులు పూర్తి చేసి సకాలంలో పంట కోతలు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జె వెంకటేశ్వరరావు, కిషోర్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుకులు గోవిందరావుతో కలిసి శుక్రవారం కమిషనర్ ఎం శ్యామల అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రత, మంచినీరు సరఫరా, కనీస సౌకర్యాలు, ప్రజల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ పెట్టాలని, 300 పైగా పారిశుద్ధ్య పని వాళ్ళు పనిచేస్తున్నారని, పట్టణంలో రోడ్డుపై చెత్త కనిపించకూడదని, అవసరమైతే ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డుపై చెత్త వేసే వారిపై జరిమానా విధించాలని, పరిశుభ్రమైన భీమవరంగా చేసుకుందామని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలో 20 ఏళ్ల తర్వాత పెరిగే జనాభాకు అనుగుణంగా రోడ్డు సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న కొత్త పట్టణంలో ఇంటి ముందు 10 అడుగుల ఖాళీ స్థలం ఉండేలాగా ఖచ్చితమైన ప్లాన్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. భీమవరం నియోజకవర్గం నెంబర్ 1 నియోజకవర్గం అవ్వాలని, భీమవరం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీ అవ్వాలని ఆశ, ఆలోచన, కోరిక. ఆ కోరిక తీర్చడానికి కారకులు ఎవరంటే మీరే, నేను కాదు. మీరందరూ కష్టపడి పనిచేస్తే ఆ పేరు నాకు వస్తుంది. చేత మీరందరూ కూడా కష్టపడి పనిచేసి బాధ్యతను ఎదిగి మీరు నడుచుకోండి. మీకు పూర్తి సహకారం ఇస్తాను. మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్ కావాల్సి వచ్చిన వల్ల మనకి అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు వెంటనే శాంక్షన్ ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రం అయితే దివాలా తీసేసింది, మీకు తెలిసిన సంగతి. ₹1 లేదు. ఇవన్నీ కూడా 2-3 నెలలు సెట్ చేస్తాం. అన్నీ మంచి లైన్లో పెడతాం. చక్కగా అభివృద్ధి చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని మన భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా చక్కగా తయారు చేసుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులో ఉన్న కోర్టుల్లో శనివారం ఈ నెల 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, రాజీ దగ్గబడిన క్రిమినల్ కేసులతో పాటు ప్రామిసరీ నోటు దావాలు, ఆస్తి దావాదాలు, తనఖా, మోటార్ వాహనాల ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు,
చిట్ ఫండ్ సంబంధిత ఆర్డినేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామని తెలిపారు. ఇంకా చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, దాంపత్య హక్కుల పునరుద్ధరణ, నిర్వహణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో డయేరియా వ్యాప్తి నివారణ కోసం జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా జిల్లాలో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో డయేరియా వ్యాధిని గుర్తిస్తే వెంటనే తెలియచేయాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధాలక్ష్మి ఆధ్వర్యంలో జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి సుకుమార్, సిహెచ్ ధనలక్ష్మి, సందాని, సుధీర్, సూరిబాబు, బెన్నిపాల్ పనిచేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఆలోచనలు మార్చుకోవాలని, కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని చేస్తూ విధ్వంసాలకు సృష్టించబోతోందని, కాంగ్రెస్ పార్టీకి స్థిరత్వం ఆలోచన విధానం లేదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ విమర్శించారు. భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కలుపుకొని వింత పోకడల ఆలోచనతో ముందుకు సాగుతోందని, రాజ్యాంగాన్ని సవరిస్తారని విష ప్రచారాలు చేస్తోందని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో ప్రధాని మోడీ పాలన అమోఘమని, రాజ్యాన్ని తూచా తప్పకుండా అమలు చేసిందని ప్రభుత్వమేనని, మోడీ ప్రభుత్వమేనని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పేర్చెల సుభాష్, కాగిత సురేంద్ర, అల్లూరి సాయి దుర్గరాజు, కోమటి రవి, కురేర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏ విధంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందనే దాని మీద ఇవాళ మాట్లాడడానికి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1975లో ఏదైతే జూన్ 25వ తారీఖున చేసినటువంటి ఎమర్జెన్సీ ప్రకటన ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య విఘాతంగా సుమారు 2 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక చీకటి రాజ్యాన్ని ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడిపారో, కేవలం అధికారం కోసం, అధికార దాహంతో వాళ్ళ ప్రజాస్వామ్య హక్కుల్ని, ఉన్నటువంటి విలువల్ని వాళ్ళ తొంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఉన్నటువంటి సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి అంశాల్ని మీతో పంచుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు తాతాజీ గారి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆలోచన సరళిని మరొక రూపంలో అమలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా వామపక్షాలని, మరికొన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరొకసారి ఈ దేశంలో రాజకీయ అస్తిత్వానికి, దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి, సమైక్యతకు దెబ్బతీసేటటువంటి ఆలోచనలతోటి ఈ రాజకీయ పక్షాలను కూడా పనిచేస్తాయి. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి 352 అధికారుల కింద జాతీయ ఎమర్జెన్సీ 1975లో విధించి దాదాపు 18 నెలల పాటు దేశంలో ఉంటున్నటువంటి వార్తా సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, అనేక మంది విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలిసింది. ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కనుమూరు రఘురామకృష్ణరాజును అతనికి చెందిన పలువురు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం భీమవరంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలుసుకుని పలు సమస్యలను ప్రస్తావించారు. అత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ లైన్ నిలుపుదల చేయాలని, ప్యాసింజర్ లైన్ రాజమండ్రి వరకు పొడిగించాలని కోరినట్లు మాజీ ఎంపీ అనుచరులు దిశాల మునేశ్వరరావు, వైట్ల శ్రీనివాసరాజు, పుప్పాల అర్జునరావు తెలిపారు. అత్తిలి కాలుగట్ట ఉన్న విజయ చాముండేశ్వర అమ్మవారి ఆలయం గల ఉపాలయంలోని గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి విగ్రహాల చేతులను గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టినట్లు ఆలయ ధర్మకర్తలకు అందుల సత్యనారాయణ అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మవారి ఆలయానికి అనుబంధంగా గత ఏప్రిల్ నెలలో శివలింగం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వినాయకుల విగ్రహాన్ని ప్రదర్శించినట్టు తెలిపారు. ఆలయచుడిగా కలగర వంశీకృష్ణ పనిచేస్తున్నట్టు తెలిపారు. గురువారం సాయంత్రం ఒక భక్తుడు ఉపాలయంలో గల అమ్మవారు వినాయకుడి విగ్రహాల చేతులు విరిగినట్లు గుర్తించి అర్చకుడు కృష్ణకు తెలియచేయడంతో అర్చకుడు తనకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆలయానికి సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సాయంత్రం 4:14 నుంచి 4:19 వరకు పని చేయనట్లు గుర్తించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ చర్య మతపరంగా ఎవరో కావాలని చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐబి రాంబాబు తెలిపారు. చాముండేశ్వర ఆలయం వద్ద పోలీసు భద్రతా చర్యలు తీసుకున్నారు.
అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పొలిశెట్టి చంటి సహకారంతో అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసరి నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు జిల్లా ఆసుపత్రిని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితిని గమనించి ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను, ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను, వివిధ కార్యక్రమాలను సూపరింటెండెంట్ అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు ఈ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రి నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రికి పెంచడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సౌకర్యాలు కానీ, బిల్డింగ్లు కానీ గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ని జిల్లా స్థాయికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తణుకు పట్టణ ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఈరోజు ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సేవలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, స్టాఫ్ షార్టేజ్ కానీ, అలాగే వివిధ ప్రోగ్రాములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి స్థాయిని ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎడిషనల్గా సౌకర్యాలు కానీ, బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయికి అనుగుణంగా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకి, తణుకు పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయనేది కూడా వారందరూ కూడా అవగాహన చేసుకుని అటువంటి వైద్య సదుపాయాలను పొందగలిగితే ఈ ఆసుపత్రి సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటిగా లైఫ్ సేవింగ్ అవర్, గోల్డెన్ అవర్ అంటాం. మొట్టమొదటి గంటలో ప్రాణాలు కాపాడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వారికి హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేసి దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు. అప్పుడు వారి ప్రాణాలు కాపాడబడతాయి. తర్వాత స్టంట్ వేయాలన్నా, బైపాస్ చేయాలన్నా వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి కెమోథెరపీ కూడా చేయించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు మొదటి 2 కెమోథెరపీలు ఎక్కడైతే వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ చేయించుకున్న తర్వాత ఫాలోఅప్ కెమోథెరపీలు అన్నీ కూడా ఉచితంగా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ స్థాయిని జిల్లా ఆసుపత్రి స్థాయికి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ సేవలన్నింటినీ కూడా, వైద్య సేవలను ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుని దీనికి ఒక అభివృద్ధి కమిటీని కూడా ఏర్పరిచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ హాస్పిటల్లో పారిశుద్ధ్యాన్ని కానీ, పరిశుభ్రతను కానీ పెంపొందించి సేవలన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ప్రతి పేషెంటు ఎవరు వస్తారో వారికి అన్ని రకాలుగాను సౌకర్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుని రాష్ట్రంలోనే ఒక బెస్ట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పౌర హక్కులకు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాల అమలు నిలుదల చేయాలని న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తణుకు బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆల్ ఇండియా లాయర్స్ ఆధ్వర్యంలో జూలై 1 నుండి అమలు జరిగే కొత్త క్రిమినల్ చట్టాలు అమలు చేయడం నిలుదల చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ బ్రిటిష్ నాటి చట్టాలు మార్పు చేసి భారతదేశానికి అనుగుణంగా చట్టాలు చేసినట్టుగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. కానీ గత చట్టంలోనే ఎక్కువ మార్పులు పౌర హక్కులకు, స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థకు స్వతంత్రతను తగ్గించే విధంగా చట్టాలు మార్పు చేశారని అన్నారు. ఈ చట్టాలను కరోనా సమయంలో పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను 140 మందిని
బయటకు నెట్టబడిన అధికార పార్టీ చీకట్లు ఆమోదించిన చీకటి చట్టాలని అన్నారు. వీటిని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఏ బాలరాజు, కౌర వెంకటేశ్వర్లు, అశోక్ కుమార్, బండి వెంకటేశ్వర్లు, దుర్గా ప్రశాంతి, కామన మున్స్వామి, చింతపల్లి నాగేశ్వరరావు, నీలం హరీష్ నాయుడు, అంబేద్కర్, సోమేశ్వరరావు, ప్రతాప్ కుమార్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. భంగం కలిగే కొత్త చట్టాలను న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, జ్యుడిషియల్ అధికారాలను ఎగ్జిక్యూటివ్ అధికారులకు, జ్యుడిషియల్ అధికారాలను ఎగ్జిక్యూటివ్ అధికారులకు న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. కొత్త చట్టాల అమలుపై న్యాయవాదులతో, కొత్త చట్టాల అమలుపై న్యాయవాదులతో, కొత్త చట్టాల అమలుపై బార్ అసోసియేషన్లో, కొత్త చట్టాల అమలుపై బార్ అసోసియేషన్లో చర్చించాలి. కొత్త చట్టాలపై న్యాయవాదులతో చర్చించాలి. అన్ని బార్ అసోసియేషన్లో, కొత్త చట్టాలపై అన్ని బార్ అసోసియేషన్లో. నూతనంగా క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ని మార్చి కొత్త చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చింది. ఇది గతంలోనూ సిఆర్పిసి అంటే క్రిమినల్ కానివ్వండి, క్రిమినల్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, అలాగే ఐపీసీ సెక్షన్లు, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అని 3 యాక్ట్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చట్టాలన్నీ మార్చి బీజేపీకి అనుగుణంగా చట్టాలు రూపొందించాలనే ఉద్దేశంతో ఈ 3 చట్టాలను కూడా మార్పు చేసి పార్లమెంట్లో కరోనా సమయంలో 2020లో ప్రజలందరూ కూడా కరోనా సమయంతో బాధపడుతూ ఉంటే ఈ 3 చట్టాలని మేము అమలు చేస్తున్నామని, అన్నీ కూడా ఎవరికైనా న్యాయవాదులకి అభియోగాలు ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు తెలియజేయాలని చెప్పి చాలా దుర్మార్గంగా దీన్ని పార్లమెంట్లో 130 మంది ఎంపీలు వ్యతిరేకించిన ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేసి తలుపులు బిగించి ఈ చట్టాలని ఆమోదించడం జరిగింది. ఈ చట్టాలు కేవలం జ్యుడిషియల్ పవర్స్ని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని పెంపొందించేలాగా రాజకీయ నాయకుల కనుసైగల్లో ఉండే ఎగ్జిక్యూటివ్ అధికారుల చేత ఈ పనులు చేయించుకోవడానికి ఈ చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలన్నీ కూడా రేపు జూలై 1వ తారీఖున అమలు జరుగుతున్నాయని రిలీజ్ చేయడం జరిగింది. న్యాయవాదుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ చట్టాలను రూపొందించాలని మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. తణుకు 14వ వార్డు కరుటూరి గ్రీన్ స్వామ్స్ పుంత రోడ్డులో డయేరియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఎన్ వెంకటరమణ ఆధ్వర్యంలో వార్డు పారిశుధ్యం, పరిసరాల శుభ్రత కార్యదర్శుల పిట్ట కిరణ్ బాబు, చిక్కా రేవతి, జువ్వ శాంతకుమారి, లక్ష్మీ కళ్యాణి, రాజకుమారి, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత సీజన్లో బయట ఆహారం తినరాదని, కాచి చల్లార్చి నీటిని త్రాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచించారు. వినియోగదారుడు సమాజంలో వినియోగం చేయబడే వస్తువులకు లేదా సేవలు పొందే వ్యక్తి అని, అలాంటి వ్యక్తుల పరిరక్షణ కోసం వినియోగదారుల చట్టం చేయబడిందని జిల్లా వినియోగదారుల సంఘ చైర్మన్ జిఎన్ఆర్ శంకర్ అన్నారు. శుక్రవారం తణుకు మండలం పైడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏడుకొండల అధ్యక్షతన జరిగిన పాఠశాల విద్యార్థుల కన్జ్యూమర్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, వినియోగదారులకు కన్జ్యూమర్ క్లబ్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు కన్జ్యూమర్ క్లబ్ సులభతరం చేస్తోందని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏడుకొండలు మాట్లాడుతూ పాఠశాలలో 8-9 తరగతుల పాఠశాల విద్యార్థులు కన్జ్యూమర్ క్లబ్ ద్వారా వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, సమాజంలో వ్యక్తులకు, తోటి విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రథమ సహాయకులు మూర్తి, గైడ్ టీచర్ సరసరాణి, ఉపాధ్యాయులు యేసుకృప, రామకృష్ణ, 8-9 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న